ఒక ప్రభుత్వము తన బాధ్యతను మరిచి తన ప్రజాప్రతినిధి చేసేటటువంటి యాక్షన్‌కి సపోర్ట్ చేయలేకపోవడం వల్ల వచ్చిన అంశం ఇది. వాస్తవంగా ఈ ఆకివీడులో ఉన్నటువంటి వివాదం ఏంటి? గొంతేరమ్మ ఆలయం అంటారు. అక్కడ వీళ్ళు దళితులు చెప్తున్నది ఆ ఆలయం అన్నటువంటిది. అక్కడ ఉభయ గోదావరి జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో దళితులు ప్రధానంగా మాదిగ సామాజిక వర్గం వాళ్ళు అత్యంత భక్తితో కొలిచేటటువంటి గ్రామదేవత. మనకి గంగానమ్మ, పోలేరమ్మ ఇట్లాగా ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో గ్రామ దేవతలుగా ఉంటారు. ఇక్కడ కులదైవంగా పిలిచేటటువంటి గొంతేనమ్మకు సంబంధించి అక్కడ ఎలవేల్పుగా కొన్ని కుటుంబాలు భావిస్తుంటాయి. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో లేకపోతే ప్రత్యేక ఉత్సవాలప్పుడు గొంతేనమ్మ పండుగను కూడా నిర్వహిస్తారు. వాస్తవంగా పురాణాల లెక్క ప్రకారం కూడా చూసుకుంటే కుంతీదేవి అంశ జానపద కథల ప్రకారం గొంతేనమ్మను మహాభారతంలోని కుంతీదేవి అవతారంగా నమ్ముతారు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కుంతీదేవి ఒక మా దళితుల ఇంట్లో ఆశ్రయం పొందిందని, వాళ్ళ ఆతిథ్యానికి మెచ్చి నేను మీ కులదైవంగా ఉండి మిమ్మల్ని కాపాడతానని వరం ఇచ్చిందని చెప్తుంటారు. అందుకే ఆమెను గొంతేనమ్మ అంటే కుంతెమ్మ అని పిలుస్తారు. ఆచారాలు సంప్రదాయాలు ఇలాంటి వాటిట్లలో ఇక్కడ ఆమె పేరుతో గంపలతో నైవేద్యాలు, గొంతేనమ్మని ప్రతిష్ఠించడము పండగ టైంలో, అదే సందర్భంలో గొంతేనమ్మ కథను డప్పు వాయిద్యాలతో పాటల రూపంలో గానం చేయడము, ఇదంతా ఒక సంస్కృతిలో భాగంగా ఉంటుంది. గ్రామ పొలివేర్ల వరకు అమ్మవారిని ఊరేగించి గ్రామానికి ఎటువంటి కీడు కలగకుండా చూడాలని మొక్కుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ సామాజిక ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. అయితే ఈ ఆలయం వాస్తవంగా ఈ ఆలయం అన్నటువంటిది ఇక్కడ ఈ నిన్న పోరాడుతున్నటువంటి